యాక్చువల్లీ నన్ను పెళ్లి చేసుకుందామని చాలా మంది అమ్మాయిలు అప్రోచ్ అయ్యారు. కానీ నన్నెవరు ఇంప్రెస్ చేయలేకపోయారు. స్టిల్ వెయిటింగ్. పొట్టి సచ్చినోడా పెళ్ళాన్ని పక్కనే పెట్టుకుని స్టిల్ వెయిటింగా? సచ్చినవరా నా చేతిలో. ఓ రియలీ? యాక్చువల్లీ మీరు నన్ను రౌడీల నుంచి కాపాడినప్పుడు మీ స్మార్ట్నెస్కి, మీ తెలివితేటలకి ఫుల్గా ఇంప్రెస్ అయిపోయాను. ఒక్క మాటలో చెప్పాలంటే అసలు అక్కడే పడిపోయాననుకోండి. మీకు కూడా నేనంటే ఇష్టం ఉంటే నన్ను పెళ్లి చేసుకుంటారా? వీడిని పెళ్లి చేసుకుంటారా? అసలు మా వాడి గురించి మొత్తం తెలుసా మీకు? అక్కడే సగం తెలుసుకున్నా. అసలు సగం ప్రపోజల్ కూడా అక్కడే అయిపోయింది. ఎవరో రాక్షసు ఉంది, తన పేరు మానసి. అయినా అదేం చేయలేదన్నారు. వామ్మో, నేనే అనుకుంటే నాకంటే ఓవర్ యాక్షన్ పార్టీలో ఉన్నట్టుంది. నన్నేదో ఇరికించేలా ఉందే. అవును, ఇక్కడ మానసి ఎవరు? నేనే. మానసి గారు, నేను గౌరవ్ని పెళ్లి చేసుకుంటే మీకేం అభ్యంతరం ఉండదు కదా? అబ్బే అస్సలు లేదు. పెళ్ళే కాలేదంటున్నాడు కదా, నీకిష్టమైతే చేసుకో. అయినా నువ్వెందుకు? నేను అడుగుతా ఉండు. పొట్టిసోడు, నీకింకా పెళ్లి కాలేదా? ఊరికే నీ మనసుకి ఇంకెవరు నచ్చలేదా? ఊరికే ఇప్పుడు ఇప్పుడు నీ పెళ్లి చేస్తున్నాడు. మాంచి మాంచి వద్దు వద్దు వద్దు, ప్లీజ్ 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 ప్లీజ్. మాంచి మాంచి వద్దు వద్దు, మాంచి మాంచి వద్దు, మాంచి బాగోదు, వద్దు వద్దు. మానసి, మానసి, మానసి వదిలే, పాపం వదిలే. ఏంది వదిలేసేది? నువ్వు అంటే నీ మెల్ల కూడా తాళగడతాడు. నేనేదో ఆట పట్టించడానికన్నా మానసి, నాకు మీ అందరి గురించి కిరణ్ చెప్పాడు. పొద్దున్నుంచి సీరియస్గా ఉన్నారు కదా, కొంచెం ఫన్ కోసం చేశా అంతే. మీకు బానే ఉంది, నాకే పులిసిపోయింది ఇక్కడ. మేడ్ ఫర్ ఈచ్ అదర్. మీ ఇద్దరిని ఎవరూ విడదీయలేరు. సరే, నేను బయలుదేరుతాను. అన్నయ్య, ఇప్పుడు నేను వెళ్తే మళ్ళీ నాకు పులిసిపోయేలా ఉంది, నువ్వే డ్రాప్ చేయి. ఎవరు వద్దు, ఇక్కడ మీకు చాలా పనులున్నాయి కదా, నేను వెళ్తాను. మీ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. వెళ్ళొస్తానండి. థ్యాంక్ యూ. అత్తయ్య,
ఎలా చెయ్యాలో ఇప్పుడు మాకు అర్థమైంది. ఇక మేం చేస్తాం అత్తయ్య, మీరు వెళ్ళి పడుకోండి. పర్వాలేదమ్మా, ఎంత కష్టపడ్డా ఈ ఒక్కరోజే కదా. అయినా మీరంతా ఇక్కడ కష్టపడుతుంటే నాకు మాత్రం నిద్ర ఎలా పడుతుంది? అందరం కలిసే చేద్దాం. ఏయ్ తింగర్ మాలోకం, ఏం చేస్తున్నావు? నీ టాలెంట్తో డిజైన్ చేసిన శారీస్ని సేల్స్కి పెడితే మెటీరియల్ డబ్బులు కూడా రావు. పొట్టోడా, ఎట్లా చేయాలో నాకెరకనే గాని మూసుకొని సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేయరా. రేయ్, తెలిసి దాంతో ఎందుకురా పెట్టుకుంటావు? మూసుకొని నీ పని చూసుకోరా. ఎస్, వన్ మోర్ శారీ సోల్డ్ అవుట్. యు నో వాట్, ఈ శారీ 65,000కి సేల్ అయింది. మధుగారు, ఇప్పుడు మొత్తం ఎంత అయింది? 6,30,000. ఇంకా 3,70,000. గడువు టైం అయ్యేలోగా అయిపోతుంది కదా? తప్పకుండా అవుతుంది. మిగతా శారీస్ ఫినిష్ చేద్దాం. ఆ శారీస్ కూడా పిక్స్ తీసి అప్లోడ్ చేయి. అనే నాకు 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 బావా నో, మృదుల నీకే. మధుగారు మీరెందుకు తెచ్చారు? నేను చేసేదాన్ని కదా. నువ్వు చేయాల్సిందంతా చేస్తున్నావు కదా. సరే గాని తీసుకో, తాగు. అందరికీ హుషారు రావడానికి ఒక మంచి పాట పాడొచ్చు కదా. పాట? నేనా? ఇప్పుడా? నా వల్ల కాదు. నువ్వే ఇప్పుడే. మృదుల, పాట పాడు. వదినా, నువ్వు పాట పాడాలి. సరే, ఇదిగో తీసుకో. అత్తయ్యకి? అమ్మా తీసుకో. నాకొద్దురా, మీరు తాగండి.
మా శారీస్ని సెలెక్ట్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంకో 2 డేస్లో, మాక్సిమం 2 డేస్లో మీ అడ్రస్కి శారీస్ వచ్చేస్తాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మధు గారు, ఇప్పుడే ఇంకొక శారీ కూడా సేల్ అయింది. వాళ్ళ అడ్రస్కి ఇంకో 2 డేస్లో శారీ పంపించాలి. ఓకేనా? ఏమైంది? రాత్రి అందరినీ పడుకోమని చెప్పావు. పడుకున్నాక మళ్ళీ వచ్చి ల్యాప్టాప్ ముందు కూర్చున్నావు. రాత్రి సరిగ్గా అన్నం కూడా తినలేదు. ఈ పందెం కాసింది మొదలు తిండి నిద్ర ఏది లేకుండా ఏంటి మృదులా? ఇంకొక్కరోజే కదా మధు గారు, సాయంత్రం 6 గంటలకి గడువు పూర్తయిపోతుంది. ఈలోగా 10 లక్షలు సంపాదించాలి. ఆ అత్తయ్యకి మన కుటుంబానికి ఆ కనకం బెడద తీరిపోవాలి. ప్రస్తుతానికి అదొక్కటే లక్ష్యం. అంతవరకు తిండి నిద్ర ఏమీ గుర్తుకురావు. ఆ అవసరం కూడా లేదు మధు గారు. నువ్వు అవసరం లేదనుకున్నా ఇవన్నీ కావాలంటే ముందు శక్తి కావాలి మృదులా. మృదులా, ముందు టిఫిన్ చేయి. ఇప్పుడేం వద్దు మధు గారు. ఇంకో 3 శారీస్ సేల్ అయిపోతే మన టార్గెట్ రీచ్ అయిపోతాం. ఈలోగా కస్టమర్స్ని అట్రాక్ట్ చేయాలి. సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేయాలి. ఇప్పుడంత టైం లేదు మధు గారు. నాకు టైం ఉంది, నేను తినిపిస్తాను. మధు గారు, నాకేం వద్దు. ఏంటొద్దు? 5 నిమిషాల్లో కొంపలేం మునిగిపో. అయినా నేను తినిపిస్తాను కదా, నువ్వు పని చేసుకో. నాకొద్దు. తిను. ఇదేంటి? ఆ కనకం పాపిస్ట్ కళ్ళని నీ మీదే ఎంతగా దిష్టి తగులుంటుందో ఏమో. బోర్ కొట్టలేదా? ఇన్ని రోజులు ఇదే మొహం చూస్తున్నారు కదా, కొంచెం కూడా బోర్ కొట్టలేదా? మరి నాకున్నది ఇదే మొహం కదా. ఇన్ని రోజులు చూసి మరి నీకు బోర్ కొట్టిందేమో చెప్పు. అవును, చాలా బోర్ కొట్టేసింది. ఎంత బోర్ అంటే ఇంత. మీ అమ్మాయిలకి బోర్ కొడితే ఇలాగే చేస్తారా? ఇలా కూడా చేస్తారు. మృదులా, ఇంకోసారి సేల్ అయింది చూడు.
గౌరవ్ వస్తున్నాను రా, వస్తున్నా. ఇంకో 4 గంటలే టైం ఉండదు. వీళ్ళ దూకుడు చూస్తుంటే చేసేటట్టే ఉన్నారు. మళ్ళా నీ బతుకు రోడ్డు మీదకి వచ్చేటట్టుండదక్క. నువ్వు కోపంగా చూసినా కొట్టినా గిదైతే నిజమక్క. ఎట్టాని చూస్తా ఉంటే మాత్రం కష్టమే. ఏదో ఒకటి చెయ్యాలా. ఈళ్ళేం చేస్తారులే అని గమ్మునుండా. కానీ చూస్తాంటే నాకే ఎసరెట్టేటట్టున్నారు. కరెంట్ ఆపేరా. గా సీరలు తగలడితే గాని దరిద్రం వదిలేటట్లేదు. గట్లానే అక్క. మధుగారు, ఇంకా 4 గంటల టైం ఉంది. ఇంకా 3.5 లక్షలు కావాలి. అందరూ గ్రూప్లో షేర్ చేయండి. అలాగే. ఇప్పుడేంది పవర్ పోయింది? ఈ టైంలో ఎప్పుడు తీరనయ్యా, వచ్చేస్తుందిలే. అయినా ఇప్పుడు మనకి కరెంట్తో పనే ఉందన్నయ్య. ఫోన్స్తో మన వర్క్ కంటిన్యూ చేయొచ్చు. ఆళ్ల పనిలో ఆళ్ళుంటారు, మన పని మనం చేద్దాం. గా సీరల్ డబ్బాలు తీసుకుపోయి బయటపడేరా. చెప్తా ఆళ్ల సంగతి. పో. అలాగే అక్క. ఉన్న సీరల్లో 5 సీరలు తగలెట్టినాం. ఇంకా ఆళ్ళమ్మేదేంది, పైసలు చేసేదేంది? మనం గెలిచినట్టేరా హరిగా. ఏంది పోరి గట్ల చూస్తున్నావు? పందెమన్నాక గెలవనీకి ఏమన్నా చేస్తాం. కష్టపడి డిజైన్లేస్తే సరిపోదు. గవి పోకుండా జాగ్రత్త పడద్దు. గీ కనకంతో పందెం గాచి సీరలమ్మి గెలిసేద్దామనుకున్నావా? ఉన్నవి తగలెట్టేసిన. ఇప్పుడేం చేస్తావు? సంతలో సింత సిగురమ్ముకోపో. నవ్వుతావేందే? సీరలు లేవు.
గడువుకి ఇంకా కొంచెమే టైం ఉన్నది. ఇంకెట్లా గెలుస్తాననుకున్నావే? చీరలు లేకపోవడం ఏంటి, బోలెడన్నున్నాయి. ఊరికే ఎందుకు తగలబెట్టడం చెప్పు. ఈ చీర నీకే గిఫ్ట్గా ఉంచుకో. తీసుకో కనకం. చీరలు ఏమైపోయాయా అని మైండ్ బ్లాక్ అయిందా కనకం? ఇంట్లోనే దొంగని పెట్టుకుని ఆ మాత్రం జాగ్రత్తగా ఉండవని ఎలా అనుకున్నావు? ఖాళీ బాక్సులు వీడెత్తుకొస్తే చీరలున్నాయనుకుని తగలబెట్టేసి తెగ సంతోషపడిపోతున్నావు. అయినా ఇంత చదువుకుని ఇన్ని తెలివితేటలుండి అక్షరం ముక్క కూడా రాని నీ చేతుల్లో ఎలా మోసపోతావు అనుకున్నావే? కరెంటు పోయినప్పుడే అర్థమైంది ఇలాంటి పిచ్చి పనులేవో చేస్తావని. అందుకే నా జాగ్రత్తల్లో నేనున్నాను. మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసావనుకో, ఈసారి నిన్ను తగలెట్టేస్తానేమనుకున్నావు?